స్కాంద పురాణంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణం నిత్య పారాయణ గ్రంథం 8వ రోజు పారాయణం. ఓ జనక నరేంద్ర, కార్తీక మాసంలో ఎవరైతే హరి ముందర నాట్యములు చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠంలో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలములందు విష్ణువు నర్చించే వాళ్ళు స్వర్గనాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని అయితే పొందుతారు. కార్తీక మాసంలో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళ్తారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దోభాజ్య భక్ష్య నివేదనలతో విష్ణువును పూజించే వారి పుణ్యానికి మితి అనేది లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయంలో కానీ కేశవాలయంలో కానీ లక్ష దీపాలను వెలిగించి సమర్పించి వాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకం నెల్లాళ్ళు దీపమును పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పాలు వెతికేందుకు పట్టేదంట సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు, ఇతరులు పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళు పాపాలు ఆ దీప అగ్నిలోనే కాలిపోతాయి. ఇతరుల నుంచి దీపం ఆరిపోయినట్లయితే దాన్ని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, వినండి. ఎలుక దివ్య పురుషుడు ఒకట. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలంలో పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయిన విష్ణాలయం ఒకటి ఉండేది. కార్తీక స్నానార్థమే సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశం అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిశాడు, నీళ్లు జల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి ప్రతి నూనె 12 ప్రమిదలు తెచ్చి దీపాలను వెలిగించి నారాయణ అర్పణమస్తు అనుకొని తనలో తాను దహనమును చేసుకోసాగాడు. ఆ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారం దొరకకపోవడం వలన ఆకలితో తన కడుపులోనే ఎలుకలు పరిగెడుతున్న ఒక ఎలక ఆ గుడిలోనికి వచ్చి ఆహార అన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణంగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికి ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆహారపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ వత్తి నుండి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారంగా భావించి ఆ వత్తిని నూట కొరుచుకొని ప్రక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతున్న వత్తి అగ్ని సంపర్కమై ఉండడంలో ఎలుక దాన్ని వదిలివేసింది. అది ప్రమిదిలో పడి 2 వత్తులు చక్కగా వెలగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపం ఆరిపోగా అదేవిధంగా ఎలుక వలన పునః ప్రజ్వలితమై తన పూర్వ పుణ్యవసాన ఆ మూసికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహే దివ్యమైన పురుష శరీరాన్ని పొందడమైతే జరిగింది. అప్పుడే ధ్యానంలో నుండి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను, కేవలం గట్టి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షం ఏ పుణ్యం వల్ల వచ్చినదో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపం వలన అలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్య దేహమును పొందాను. తపస్సంపన్నుడివైన నువ్వే నన్ను సమారాధన పరచగల వాడివి, నా యందు దయగలవాడివై వివరించు, నేను నీ శిష్యుణ్ణి అని అంజలి గట్టించి ప్రార్థించాడు. తక్షణమే ఆ యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. పూర్వం నీవు జైమిని గోత్ర సంజాతుడివైన బాహిలికుడనే బ్రాహ్మణుడువు. బాహిలిక దేశ వాస్తవుడివైన నువ్వు నిరంతరం సంసార పోషణాపరాయణుడివై స్నాన సంజాతుల్ని విసర్జించి వ్యవసాయమును చేపట్టి వైదిక కర్మానుష్ఠుడైన విప్రుల్ని నిందిస్తుండేవాడివి. దేవత అర్చనను దిగవిడిచి సంభావన లాలసడితో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాల్లో కూడా రాత్రింబవళ్ళు తిండమేగ పనిగా బ్రతికావు. చివరకు కాకబలులు పిశాచ బలులను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి శరించావు. అందగత్తి అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనుల్లో సహాయార్థం ఒక దాసీదాన్ని నియమించి బుద్ధి వక్రయించిన వాడివై నిత్యం ఆ దాసీదాన్ని తాకుతూ దానితో మాట్లాడుతూ ఆశయాలాడుతూ నీ పిల్లలకు దాని చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతే పుట్టినే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్మును కూడబెట్టావు. అంతేకాదు ధనలుబ్ధుడివై నీ కూతుర్ని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింప చేశావు. ఆ విధంగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరంగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసార్లు దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బ్రతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వల్ల ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపం పోయి ఈ నరరూపం సిద్ధించినది. పై విధంగా ఎది చెప్పినది విని తన గత జన్మ
కృత పాపాలకు పశ్చాత్తాపుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పౌర్ణమిలో 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతః స్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలం వలన వివేకవంతుడై బ్రతికినంతకాలం ప్రతి సంవత్సరం కార్తీక వ్రతాచరణ తత్పరుడై మసలి అంచములో సాయుజ మోక్షాన్ని పొందుతాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పారాయణుడై స్నాన దాన పూజ దీప మాలార్పణాధికములను ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన అత్యంత ప్రీతిపాత్రుడు, పాప విముక్తుడివై సాయుధ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు. పంచమ అధ్యాయ సమాప్త. 15వ అధ్యాయం సమాప్తం. 16వ అధ్యాయం 16వ అధ్యాయం. జనక మహారాజా, దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము నెల రోజులు నియమముగా తాంబూల దానం చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పహజ్యమి లగాయతు రోజుకు ఒక్కొక్క దీపం చొప్పున విష్ణు సన్నిధిని వెలిగించే వాళ్ళు వైకుంఠం గాములవుతారు. సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛా సంకల్ప పూర్వకంగా సూర్యుడిని ఉద్దేశించి స్నాన దానాన్ని చేయడం వలన సంతానవంతులు అవుతారు. విష్ణు సన్నిధిని కొబ్బరికాయను దక్షిణ తాంబూలాలతో సహా దానం ఇచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు కానీ సంతాన విచ్ఛేదాలు కానీ జరగవు. పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిని స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠ పతిత్వం సిద్ధిస్తుంది. రాతితో కానీ కొయ్యితో కానీ స్తంభం చేయించి దాన్ని విష్ణాలయమునకు ముందు పాతి ఆ మీదట సాలిధాన్యమును వ్రీహిధాన్యమును నువ్వులను పోసి దానిపై నేతితో దీపం పెట్టిన వాళ్ళు హరిప్రియలవుతారు. ఈ స్తంభ దీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టిన వాళ్ళకి వైకుంఠ పతిత్వం సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానం చేయడం వలన కలిగే పుణ్యాన్ని వర్ణించడం నా వల్ల అయ్యే పనే కాదు. ఈ స్తంభదీప మహిమకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను వినండి అని చెప్పసాగాడు వశిష్ఠుడు. నానా తరుజుల మండితమైన మతంగుమని ఆశ్రమంలో ఒక విష్ణాలయం ఉండేది. ఎందరెందరూ మునుల ఆలయానికి వచ్చి కార్తీక వ్రతులై ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడశోపచారాలతోనూ అర్చిస్తుండేవారు. ఒకనొక కార్తీక మాసంలో వ్రతస్థలంలోని ఒక ముని కార్తీకంలో విష్ణు సన్నిధిని స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠం లభిస్తుందని చెబుతారు. ఈరోజు కార్తీక పూర్ణిమ కనుక మనము కూడా ఈ విష్ణాలయ ప్రాంగణంలో స్తంభదీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదురునే కొమ్మలు కనుపులు లేని స్తూపాకార చెట్టును ఒకదాన్ని చూసి దాన్నే స్తంభంగా నియంత్రించి సాలివ్రీహి తిల సమేతంగా దానిపై నేత్తో దీపాన్ని వెలిగించి విష్ణు అర్చనం చేసి పునః గుడిలోకి వెళ్ళి పురాణ కాలక్షేపం చేయసాగారు. అంతలోనే వారికి చటఛటారావాలు వినడంతో తిరిగి స్తంభం దీపం వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభం పటాపటా రావాలతో నిలువున పగిలి నేలను పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు విలువడటంతో విస్మయ శక్తులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానువుగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివరేణ్యులారా, నేను గతంలో ఒక బ్రాహ్మణును అయినా వేదశాస్త్ర పట్టణమును కానీ హరికథా శ్రవణమును కానీ క్షేత్రయాత్రాతనాలను కానీ చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యం వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణును నీ శాసనాలపై నియోగించి నేను ఉన్నతాసనంపై కూర్చునేవాడిని. ఎవరికి దాన ధర్మాలు చేసేవాడినే కాదు, తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాడినే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు. బ్రాహ్మణ ద్రవ్యాలను సొంతానికై ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలంగా దేహంతాన నరకగతుడినై అనంతరం 52,000 మార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, మరో 10,000 పర్యాలు దొండగాను, ఇంకో 10,000 సార్లు విశిష్టాసినైన పురుగుగాను, 1,000,000 జన్మల చెట్టుగాను గత 1,000,000 జన్మలుగా ఇలా మొద్దుబలను పరిణమించి కాలమును గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనం కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి. ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రతఫలం యథార్థమైంది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయిక. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకు ముక్తి కలిగింది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదం. మనసే పెట్టబడిన దీపం వలన ఈ ముక్తిని పొందింది. ముద్దైనా మ్రాకైనా సరే కార్తీకంలో దైవ సన్నిధిని దీపాన్ని వహించడం వల్ల దామోదరుని దయ వల్ల మోక్షమును పొందడం తథ్యం. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలు విన్న ఉద్భూత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు? జీవుని దేని చేత ముక్తుడు, దేని చేత బద్ధుడు అవుతున్నాడు, దేని చేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపు అని ప్రార్థించడంతో ఆ తపస్సులో ఉన్న అంగీశ్వరుడైన ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. యావం శ్రీ స్కాంద పురాణంతర్గతం కార్తీక మహత్యే పంచదశ షోడశాధ్యాయ సమాప్తం. 8వ రోజు నాటి పారాయణం సమాప్తం. ఈ పురాణం నేను చదివినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కథ విని మీరు కూడా సంతోషవంతులే, పుణ్యాత్ములే
అవ్వాలని నేను కోరుతున్నాను. అలాగే మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే